హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురిసింది. మౌలాలి, మల్కాజ్గిరి, నారాయణగూడ, చిలకలగూడ, ఫీవర్ ఆసుపత్రి ప్రాంతాల్లో వర్షం పడింది. తిరుమలగిరి, మోండా మార్కెట్, షాపూర్ నగర్, మల్లాపూర్, ఉప్పల్లో వర్షం కురిసింది. కాప్రా, బాలానగర్, వెస్ట్ మారేడుపల్లి, మీరాలం, శ్రీనగర్ కాలనీ, మాదాపూర్, బొల్లారం, మామిడిపల్లి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్లో వర్షం పడింది. రాత్రి నుంచి ఉదయం 7 గంటల వరకు అత్యధికంగా మౌలాలిలో 22.5 సెంటీమీటర్ల వర్షం పడింది. ఉన్న 3 చెరువులు చూడొచ్చు. ఈ కాలనీలో అన్ని కూడా ప్రతి కాలనీ హైదరాబాద్ కుకట్పల్లి అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణినగర్ పక్కనే ఉన్న చెరువు ఉప్పొంగుతోంది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో కాలనీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మంగళవారం నుంచి ఇవే పరిస్థితులు ఉన్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలువను బాగు చేసిన అధికారులు గాని ప్రభుత్వం గారిని ఎవ్వరూ లేరు సార్. మాకు అది బాగు చేయలేదు కాబట్టి ఈ అధికారులు వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి మేము ఈ దుస్థితిలో ఈ రోజున బాధపడుతున్నాం. 4 రోజుల నుంచి అధికారులంతా పూనుకొని కబ్జాలన్నీ తీసేసేసి చేయాలి. మా ఇంట్లోకి వర్షం నీళ్లు వచ్చేసి పాములు అన్ని వస్తుంది. కెమికల్ నీళ్లు కూడా మా ఇళ్లలోకి వచ్చేస్తాయి. పిల్లలకి ఎవరికి ఏది ఇది లేకుండా అయిపోయింది. పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. పైన పరికించారు ఉంది సార్. 60 ఎకరాలు మొత్తం. అది 60 ఎకరాలు దగ్గర మనకి 20 ఎకరాలు, మిగతా 40 ఎకరాలు కూడా కబ్జా చేయడం జరిగిపోయింది. ఎవరు పట్టించుకోవట్లేదు. ఉప్పల్ పురపాలక శాఖ పరిధిలోని రామంతపూర్, చిలుకానగర్, ఉప్పల్లో పలు కాలనీలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉప్పల్లోని బ్యాంకు కాలనీ, అన్నపూర్ణ కాలనీ, కళ్యాణ్పురి కాలనీలో 3 రోజులుగా జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వరూప్ నగర్ కాలనీ జలమయమైంది. ఉప్పల్ చిలుకానగర్ మార్గంలోని మూసీ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండటం వల్ల రాకపోకలకు అంతరాయం తలెత్తింది. మూసీలోకి భారీగా వరద ప్రవాహం చేరుతుండటం వల్ల ఉప్పల్, నాగోల్ మధ్య వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బోడుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని చెరువు పూర్తిగా నిండిపోవడంతో కట్టపై నుంచి నీరు పొంగి పొర్లుతోంది. ఫలితంగా ద్వారకానగర్ కాలనీ నీట మునిగింది. ఘట్కేసర్ మండలంలోని మూసీ పరివాహక ప్రాంతంలోని గ్రామాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎరిమెల్లి, మూసీ వాగు పొంగుతోంది. వర్షం కారణంగా వరంగల్ జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న ఉప్పల్, మేడిపల్లి, ఘట్కేసర్, బోడుప్పల్ ప్రాంతాల్లోని రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. ప్రతి కాలనీ కూడా ఈ విధంగా భారీ వర్షానికి వనస్థలిపురంలోని గౌతమినగర్ కాలనీలోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. ఇంట్లో కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల అపార్ట్మెంట్ వాసులు నీటిని మోటార్లతో ఎత్తిపోస్తుండటం వల్ల ఆ నీళ్లు లోతట్టు ప్రాంతాల్లోకి చేరి మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి ఇంట్లో వంట చేసుకునే పరిస్థితులు కూడా లేకపోవడం వల్ల జనం అవస్థలు అధికమయ్యాయి. मीडिया वाले